జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనూప్ రావు శుక్రవారం రోజున హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కండువ కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ కోరుట్లకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనూప్ రావు బీజేపీలో చేరడం చాలా సంతోషమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ డాక్టర్ అనూప్ రావు బీజేపీలో చేరడంతో కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బలం చేకూరిందని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ అనూప్ రావుకు రాజకీయ భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి గారు, అదేవిధంగా డాక్టర్, అదేవిధంగా ల్యాండ్ మార్క్ సర్జరీ చాలా మటుకు వారు రిమోట్ ఏరియాలో చేయడం జరిగింది. వారిని సామాన్యులకి అత్యధికంగా ఉండే డాక్టర్ గా పరిగణిస్తారు. అదేవిధంగా కోరుట్ల మెట్పల్లి ఐఎంఏ ప్రెసిడెంట్ గా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ గా కూడా వారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా వారు ఈరోజు చాలా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ శక్తివంతం చేసే దిశగా వారు ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. వారిని సాధారణంగా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారిని కండువా కప్పి పార్టీలోకి రావాలని కోరుతున్నాం. సార్ 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 రిపీట్ సార్. డాక్టర్ అనూప్ అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు శక్తివంతమైన భారత్ దిశగా అడుగు వేస్తున్న సందర్భంలో స్ఫూర్తి పొంది భారతీయ జనతా పార్టీలో ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ రావు గారు భారతీయ జనతా పార్టీలో వారు 1990లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ సర్జరీలో 1993లో, అదేవిధంగా ఏఐఆర్సీలో లాప్రోస్కోపిక్ సర్జరీగా పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అండ్ సింగరేణి కాంగ్రెస్ లో గోదావరిలో కూడా వారు పనిచేయడం జరిగింది. ప్రొఫెసర్ గా కూడా వారు న్యాయపరమైన ప్రక్రియ. ఈ న్యాయపరమైన ప్రక్రియలో సిబిఐకు అదేవిధంగా వీళ్ళ మధ్యన అడ్వకేట్ మండలి టెక్నికల్ పాయింట్ మీద డిస్కస్, సాంకేతికమైనటువంటి ఒక విషయాల పైన ఒక ముద్దాయి డిశ్చార్జ్ అయితే అది వాళ్ళు ఏదో అమాయకులని చెప్పడానికి లేదు. డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. మళ్ళీ చెప్తున్నాను, డిశ్చార్జ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ టెక్నికలిటీస్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. సాంకేతికమైనటువంటి ఆధారాల పైన కోర్టు ఒకరిని నిర్దోషిగా తేలిస్తే అది అమాయకత్వానికి వారి ఒక నిర్దోషం కారు అని చెప్పడానికి అది ఒక పరిస్థితి కాదు. దీని మీద సిబిఐ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. కోర్టు అప్పీల్ పోవచ్చు వాళ్ళు. ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులో జరిగినటువంటి నిర్ణయం ఇది. ఏదినప్పుడు కూడా దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాల్ పెట్టాలి,
సిమ్ కార్డు ఎందుకు కాలబెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీని ఎందుకు మార్చుకోవాలి. 2022 ఇవన్నీ బయటపడిన తర్వాత రివర్స్ పని చేసుకుని కేజ్రీవాల్ ప్రభుత్వం మనంతా చిత్తశుద్ధిలో ఎందుకు చేస్తున్నారు. లాస్ట్ ఒకటే క్వశ్చన్ చెప్తారు, ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ 2022లో. తర్వాత 24లో ఈడీ సిబిఐ ఎంటర్ అయింది. కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కొన్ని టెక్నికాలిటీలు, ఫస్ట్ టెక్నికాలిటీ నాకు ఇనిషియల్ గా తెలిసిన విషయాలు ఏంటంటే, ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ప్రాసిక్యూషన్ రిలే అయిందో ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ముద్దాయిలు అప్లై చేయలేదు కాబట్టి, అది టెక్నికల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి, లీగల్ ఇన్ఫర్మేటివ్ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారని చెప్పేసి నాకు మామూలుగా తెలిసినటువంటి ఒక ఏదైతే సమాచారం. యోగి తోటి పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి ఎక్కువ నాకాడు. రేవంత్ రెడ్డి కూడా అందరూ పనిచేయాలి. రేవంత్ రెడ్డిను హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూ గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని, వీళ్ళందరూ కూడా విషపు పాములు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏముంటుంది మరి మీరు చెప్పండి, మీడియా చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి రక్షణ అన్నప్పుడే నేను అనేక మార్గం ముందర మాట్లాడాను. వీళ్ళ టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయింది, గుజరాత్, అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీగా చూసి వచ్చింది. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరిబోలేదు. ఎక్కడైనా డిస్మాంటిల్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు. అహ్మదాబాద్ నడి అవుతున్నా కట్టినాక ప్రోగ్రామ్ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టి వసూలు చేస్తారు. రేవంత్ కి నేను చెప్తున్నా, ఛానల్లో తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్ క్రియేట్ చేయడము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేస్తారు. ఇది తప్ప రేవంత్ కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రేవంత్